అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి మార్చి 17వ తేదీన సోమవారం వీరి యొక్క దినఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అయితే వీరికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన రేపటి రోజున వీరికి మేలు జరుగుతుంది, అలాగే వీరు చేయవలసినటువంటి పనులేమిటి, చేయకూడనటువంటి పనులేమిటి అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే మొట్టమొదటిసారిగా వృశ్చిక రాశి వారు ఎవరైతే మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఛానల్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, వీరి దినఫలితాల ప్రకారం వీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ముందు చాలామందికి చాలామందికి ఎన్నో సమస్యల వలన ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదండి. అయితే ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా చక్కగా మనకు ఎటువంటి సమస్య లేకుండా, అంటే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ మనం ఎక్కడకు వెళ్లకుండా ఫోన్ ద్వారా మనకు 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. గురుగారి ఫోన్ నెంబర్ 8338555161. ఇక ఇప్పుడు మనం మార్చి 17వ తేదీన వృశ్చిక రాశి వారి యొక్క దినఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా ఎక్కువగా తెలివిగలవారు. అలాగే వీరికి మనోధైర్యంతో పాటుగా ఓపిక, శ్రద్ధ, సహనం వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలండి. అంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూ వస్తున్నా కానీ ప్రతి సమస్యను కూడా చాలా జాగ్రత్తగా ఛేదిస్తూ ఉంటారు. సమస్య నుండి వీరు పారిపోరు, ఆ సమస్య వీరి నుండి పారిపోయే విధంగా చేస్తారనమాట. అంత దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా కానీ మనసులో అనుకుంటే వెంటనే మొహం మీద చెప్పేటటువంటి మనస్తత్వం కలవారు. పైకి ఒకటి మనసులో ఒకటి పెట్టుకోరండి. అనుకుంటే మాత్రం చాలా చక్కగా ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోతారు, ప్రతి ఒక్కరిని కూడా మనవారని చెప్పి దగ్గరకు తీస్తారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏదైనా కానీ, అంటే ఒక మాటను ఎవరైనా కానీ అనాలన్నా కూడా వీరిని భయపడతారనమాట. అంత గంభీరంగా చాలా ఎదుటివారు గౌరవించే విధంగా ఉంటారు. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా తగ్గరనమాట. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా వీరు తప్పు లేకపోతే అస్సలు తలవంచరు. ఏదైనా కానీ తప్పంటే తప్పని చెబుతారు, ఒప్పంటే ఒప్పని చెబుతారు. ఎటువంటి భయం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇవ్వాలి. అంటే వారు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ వీరికి తప్పనిపిస్తే వెంటనే వారికి తప్పని చెప్పేసి చెప్తారు. అంత ధైర్యంతో ఉంటారు. ఇంకా అలాగే వీరికి ఏదైనా కానీ రేపటి రోజున కొంచెం ఎదుటి వాళ్ళ నుండి కొంచెం తగాదాలు పడేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మీరైతే వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కోపాన్ని కూడా కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని బంధాలు ఏమిటంటే ఒక మాట అనగానే కొంతమంది విడిపోతూ ఉంటారు. కొంతమంది ఏదో మన వాళ్ళే కదా, మనకు తెలిసి మనం తప్పు చేశాం కాబట్టి ఒక మాట అన్నారు, అనుకొని అన్నారు అన్నట్టుగా కొంతమంది పట్టించుకోరు. కొంతమంది కాస్త సీరియస్ తీసుకొని ఇంకా జీవితాంతం కూడా లైఫ్ లాంగ్ అసలు మన మొహం కూడా చూడకుండా, మనతో మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం మనం అదుపులో ఉంచుకోవడం వల్ల బంధాలు నిలబడతాయి. కాబట్టి మన కోపమే మన శత్రువు అంటారు కదా. కాబట్టి మన కోపం వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతంగా అక్కడ నుంచి కొంచెం పక్కకు వెళ్ళడం మంచిది. ఇక ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసేస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం రేపటి రోజున మంచిది. కాబట్టి ఏదైనా కానీ బంధాలను జాగ్రత్త పరచుకోవాలన్నా, బంధాలను దూరం చేసుకోకూడదని మీరు అనుకున్నా కానీ రేపటి రోజున మీకు ఏదైనా కానీ ఏ సందర్భంలోనైనా కానీ కోపం వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. రేపటి రోజున మీరు ఎవరికైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే వారి నుండి ఈరోజు మీ ధనాన్ని మీరైతే తిరిగి వారి ద్వారా పొందబోతున్నారు. అలాగే మీకు చేతి నిండా కూడా ధనం అందేటటువంటి ఛాన్సెస్ రేపటి రోజున కనిపిస్తున్నాయండి. చేతి నిండా ధనం అంటే ఏదో కోటీశ్వరులు అయిపోవడం, లేకపోతే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్క రోజుకే తీరిపోవడం లాంటివి కాదనమాట. రేపటి రోజున మీకు సరిపడా, మీ అవసరాలకు సరిపడా, మీ కుటుంబ అవసరాలకు సరిపడా మీ చేతికైతే డబ్బు అందేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఒక మంచి బంధంతో మీ దగ్గర మీ మనసు కోరుకునే విధంగా ఎదుటి వ్యక్తులు ప్రవర్తించడం వల్ల మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లలు కావచ్చు, లేదంటే మీ భాగస్వామి కావచ్చు, మీతో కొంచెం ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల మీకున్నటువంటి స్ట్రెస్ అంతా కూడా తొలగిపోయి మీ మనసంతా కూడా ప్రశాంతంగా, మంచిగా, శాంతిగా ఉంటుందన్నమాట. మీకు ఎవరైతే దగ్గర వారు ఉంటారో, లేదంటే కుటుంబ సభ్యుల్లోనే కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి ఆ కోపాలు, అలాగే టెన్షన్స్, అలాగే మీకున్నటువంటి సమస్యల వలన కలిగేటటువంటి బాధలు ఇవన్నీ కాసేపు మర్చిపోయి వారితో ప్రశాంతంగా అయితే గడిపేందుకు రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే మీ కోపాన్ని కాస్త రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాలండి. ఎందుకంటే ఏ సందర్భంలో ఎప్పుడు ఏ విధంగా మీ కోపం వస్తుందో రేపటి రోజున చెప్పలేమన్నమాట. మీకున్నటువంటి సమస్యల వల్ల కావచ్చు, లేదంటే కొంచెం మీరు చిరాకు పట్టడం వలన
కోపం కాస్త అధికం అవ్వడం వల్ల మీకున్నటువంటి బంధాలు కూడా దూరం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకున్నటువంటి కోపాన్ని రేపటి రోజున అస్సలు ప్రదర్శించకండి. ప్రతి ఒక్కరితో కూడా మంచిగా మాట్లాడి, ఎవరైనా కానీ కోపంలో మీరు ఏదైనా ఒక మాటన్నా కూడా పట్టించుకోకండి. వాళ్ళను కూడా తిరిగి శాంతపరిచేందుకు ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా మీరు అస్సలు పట్టించుకోకండి. అలాగే ఇతరులను కలవడానికి కూడా మీరు ఎక్కువగా రేపటి రోజున ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. కానీ మీ కుటుంబ సభ్యులు మాత్రం మీతో కాసేపు టైం స్పెండ్ చేసి మిమ్మల్ని ఉల్లాసపరుస్తారు. అలాగే మీతో కాలక్షేపంగా గడుపుతారు. సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు కూడా వారితో సంతోషంగా ఆనందంగా గడపండి. అలాగే మీ భాగస్వామి పట్ల కూడా మీకు సఖ్యత పెరుగుతుంది. ఎవరైనా కానీ కొంచెం అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూ దగ్గర కొంచెం తగాద పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటి వారు కూడా రేపటి రోజున చక్కగా మీ బంధంలో సఖ్యత పెరిగి మీరు వారితో సంతోషంగా గడుపుతారు. అలాగే ఉదయాన్నే కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు. అలాగే రేపటి రోజున ఏదైనా పని ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండటం వల్ల మీలో కొంచెం హై టెన్షన్స్ లేదంటే కొంచెం బీపీ రేజ్ అవ్వడం, లేదంటే మీ పై అధికారుల పట్ల కొంచెం మీకు కోపం రావడం, ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. వారి పట్ల కొంచెం కోపం వచ్చినా కూడా మిమ్మల్ని మీరు శాంతపరచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడి మిమ్మల్ని ప్రతి విషయంలో కూడా కాపాడుతూ ఉంటుంది. మీకు సహాయం చేస్తూ ఉంటుంది ఏదో ఒక విషయంలో. అలాగే రేపటి రోజున చాలా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీరు ఆ విధంగా నిద్రపోవడం వలన చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాననేటటువంటి ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది. అలాగే రోజంతా కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నాను అనేటటువంటి భావన మీకు ఎదురవుతుంది. మీరు చాలా అంటే చాలా ఆనందంగా రేపు పీస్ఫుల్గా గడుపుతారండి. అయితే ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు కూడా అనుకూలంగా ఉండేటటువంటి సమయం అంటూ ఎవరికీ ఉండదు. కాబట్టి కొంచెమైనా కానీ ప్రతి మనిషికి కూడా ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో రేపటి రోజున మీరు నవగ్రహారాధన చేసుకోండి. అలాగే శివారాధన చేసుకోండి. రేపటి రోజున సోమవారం కాబట్టి విశేషంగా చక్కగా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని చక్కగా ఏదైనా కానీ ఆలయానికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు అన్నీ అయిపోయినాక మీకు ఏదైనా కానీ అంటే కొంచెం మీ మనసుకు నచ్చితే మీరు కాస్త రిలీఫ్గా ఉన్నట్లుగా అనిపిస్తే, లేదంటే సమయం కాస్త మీకు అనువుగా ఉందనిపిస్తే ఆ దేవాలయంలో కాసేపు కూర్చొని మనశ్శాంతిగా చక్కగా మీరు ఆధ్యాత్మిక పరంగా లేదంటే యోగా చేసుకోవడం, లేదంటే గుళ్ళో చక్కగా లేదంటే ఏదైనా కానీ ధ్యానం చేసుకోవడం, లేదంటే దైవనామ స్మరణం చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మీ మనసు రిలాక్స్ అవుతుందండి. మీరు చాలా అంటే చాలా ప్రశాంతంగా లోన్లీగా లేకుండా మంచిగా రిలీఫ్గా ఉన్నట్లుగా మీ మనసుకు మీకు అనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో మీరు చక్కగా పూజ చేసుకోండి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ రేపటి రోజున పట్టించుకోకండి. ఎందుకంటే మీకున్నటువంటి హై టెన్షన్స్ వల్ల ఆ సమస్యలను కూడా మీరు ఎక్కువగా పట్టించుకోవడం వల్ల మీకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా గురవుతారు. అలాగే మీరు ఎటువంటి అంటే చక్కగా రేపటి రోజున ఒక అదృష్టంగానే మీరు భావించేటటువంటి రోజుగా భావించవచ్చు. ఎందుకంటే ఒక మనిషికి ఐశ్వర్యం ఉంటేనే ప్రశాంతంగా ఉన్నట్లు కాదండి. మనసుకు ప్రశాంతత ఏర్పడిన రోజు ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే ఆరోగ్యంగా ఉన్న రోజు ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి రేపటి రోజున మీకు పీస్ఫుల్గా ఆనందంగా గడిచేందుకు ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు రేపటి రోజున సక్సెస్ఫుల్గా ఆనందంగా ప్రశాంతంగా మీరైతే గడపబోతున్నారు. సో వృశ్చిక రాశి వారు మార్చి 17వ తేదీన సోమవారం రోజున మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి విషయాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. మరి ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్కు తప్పకుండా మీ వంతుగా సపోర్ట్ మాత్రం ఇవ్వండి. మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.